ఒకటే చెప్తున్నా, డిసెంబర్ 17న రైతు భరోసా డబ్బులకు సంబంధించి అప్పట్లోగా ప్రభుత్వం ఒకవేళ విడుదల చేయకపోతే మీకు ఆ రోజే మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి లోపే మళ్ళా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అసలుకే ఈ జనవరి 15న ఎలక్షన్ కోడ్ అమల్లోకి అయితే రానుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి అయితే వచ్చినట్టు అయితే మన డబ్బులకు సంబంధించి కూడా పడవన్నమాట. సో ముఖ్యంగా అందుకే నేను చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఈ డిసెంబర్ 17లోగా రైతు భరోసా అమలు చేయకపోతే ఆ రోజే తేడో పేడో తెలుసుకుందాం అన్నమాట. ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తుందా చేయట్లేదు అనేది అయితే మనకు ఈ మధ్యలోనే క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే సంక్రాంతికి రైతు భరోసా పడుతున్నాయి, ఖచ్చితంగా పడతాయి అన్నమాట. ఒకవేళ పడకపోతే ఆ డిసెంబర్ 17 రోజు అయితే చూసుకుందాం అన్నమాట. సో ఓకేనా, ఎందుకంటున్నానంటే ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది, ఇక డబ్బులకు సంబంధించి అయితే మీకు కుల్లా క్లారిటీ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.